హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు మనం మైసూర్ పాకును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు నిండుగా శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. శనగపిండిని ఇలా స్పూన్తో ఒత్తుకుంటూ కప్పు నిండుగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న శనగపిండిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న శనగపిండిని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్పై వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో జల్లించుకున్న శనగపిండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండిని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఈ పిండిని ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత రౌండ్గా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ, లేదంటే కేక్ మౌల్డ్ కానీ, లేదంటే కుక్కర్ గిన్నె కానీ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్పై వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల చక్కెర వేసుకొని 1 కప్పు నీళ్లు వేసుకొని చక్కెరని పాకం పట్టుకోవాలి. ఈ చక్కెర కరిగి పాకం వచ్చేలోపు మరో స్టవ్పై గుంతగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పై పెట్టుకున్న చక్కెర మొత్తం బాగా కరిగిపోయింది. ఇలా కరిగించుకున్న షుగర్ సిరప్ని ఒకసారి చేతివేళ్లతో తీసుకొని చెక్ చేసుకోవాలి. చక్కెర పాకం లేత తీగ పాకంలాగా రావాలి. ఎక్కువ ముదురు పాకంలాగా వస్తే మైసూర్ పాకులు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా 2 వేళ్ళకి మధ్యలో కొద్దిగా జిగురుగా తీగలాగా వచ్చిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. గరిటెతో కంటే విస్కర్తో కలుపుకుంటే పిండి ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి మైసూర్ పాక్ అనేది స్వీట్ షాప్ స్టైల్లో బాగా మంచి కలర్తో వస్తుంది. ఇప్పుడు మరో స్టవ్ పై పెట్టుకున్న ఆయిల్ కూడా బాగా వేడిగా అయిపోయింది. ఇలా వేడిగా ఉన్న ఆయిల్ని గరిటెతో కొద్దిగా ఆయిల్ని పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిలో కొంచెం వేడి ఆయిల్ వేసుకుంటూ మనం తీసుకున్న 2 కప్పుల ఆయిల్ అయిపోయేంత వరకు ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వేడి ఆయిల్ని మధ్య మధ్యలో కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉంటే మైసూర్ పాక్ అనేది మాడిపోతుంది. అలా అని తక్కువ హీట్ ఉండకూడదు, ఎక్కువ హీట్ ఉండకూడదు, మీడియం హీట్ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు వేడి చేసుకుంటూ నూనెని వేసుకోవాలి. ఇలా వేడివేడి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉంటే పిండి బాగా పొంగి మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుంది. చూడండి, పిండి అనేది బాగా ఉడికి ప్యాన్ నుండి ఆయిల్ పైకి తేలి సపరేట్ అవుతున్నట్టుగా ఉంది కదా. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మైసూర్ పాకుని ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోనికి వేసుకోవాలి. వెంటనే వేసేసుకోండి. ఎక్కువసేపు అలానే ప్యాన్లో ఉంచుకుంటే పొడిగా అయిపోతుంది. ఇలా గిన్నెలో వేసుకున్న వెంటనే గరిటెతో కానీ ఒక గ్లాస్తో కానీ ఇలా మొత్తం సమానంగా అనుకొని పిండి వేడిగా ఉన్నప్పుడే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పిండి చల్లారిపోతే మనకి ముక్కలు కట్ చేసుకోవడానికి సరిగ్గా రాదు. ఇలా పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మరో ప్లేట్లోనికి వేసుకోవాలి. చాలా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.